నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద బ్యాంకుగా అవతరించిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరోసారి కీలక ప్రకటన చేసింది. తమ క్రెడిట్ కార్డు యూజర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డు ప్రయోజనాల్లో కోత పెడుతూ కీలక మార్పులు చేసింది. దేశీయ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్లో కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఇక నుంచి ఖర్చు ఆధారిత అర్హత విధానం అమలవుతుందని స్పష్టం చేసింది. ఈ పద్ధతిలో కార్డుదారులు ఇకపై నిర్దేశిత కనీస వ్యయ ప్రమాణాలను అందుకునేటప్పుడే అర్హత లభిస్తుంది. క్రితం త్రైమాసికంలో నిర్దేశిత మొత్తంలో కనీస ఖర్చు చేసినట్లయితే దేశీయ విమానాశ్రయాల్లో కాంప్లిమెంటరీ లాంచ్ యాక్సెస్ పొందవచ్చు. అలాగే ఇప్పటి వరకు ఇస్తున్న వోచర్ ఆధారిత లాంచ్ యాక్సెస్ ఇక అందుబాటులో ఉండదని తెలిపింది. సవరించిన ఈ కొత్త రూల్స్ జూలై 1 నుంచి అమల్లోకి తీసుకున్నట్లు ఇటీవలే ప్రకటన చేసింది. జూలై 1 నుంచి క్రెడిట్ కార్డుల లాంచ్ యాక్సెస్ రూల్స్ మారనున్నాయి. యూజర్లు ఒక క్యాలెండర్ త్రైమాసికంలో 3 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ పొందవచ్చు. కానీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ద్వారా అంతకుముందు క్యాలెండర్ త్రైమాసికంలో కనీసం 60,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక యూజర్ జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ పొందాలనుకుంటే ఏప్రిల్ నుంచి జూన్ 2026 క్వార్టర్లో క్రెడిట్ కార్డు ద్వారా కనీసం 60,000 ఖర్చు చేయాలి. అప్పుడే అర్హత లభిస్తుంది. ఇలా అర్హత పొందిన కార్డుదారులు ఎయిర్పోర్ట్ లాంచ్ వద్ద తమ కార్డును స్వైప్ చేసి యాక్సెస్ తీసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డు రివార్డ్ స్ట్రక్చర్ మారింది. ఈ కొత్త విధానం మే 15 నుంచే అమలవుతుంది. అర్హత గల కేటగిరీలలో దేనిలోనైనా ఖర్చు చేసినప్పుడు ప్రతి 150కి 4 రివార్డు పాయింట్లు ఇస్తున్నారు. అర్హత గల కేటగిరీలలో చేసే ఖర్చుపై ప్రతి 200కు 5 బేస్ రివార్డు పాయింట్లు ఇస్తున్నారు. అంతర్జాతీయంగా భారతీయ కరెన్సీలో జరిపే ప్రతి ట్రాన్సాక్షన్ పై లేదా భారత్లో ఉండి వేరే దేశంలో నమోదు చేసుకున్న వ్యాపారులతో రూపాయల్లో జరిపే ట్రాన్సాక్షన్లపై డిసిసి మార్కప్ను 1.75% సవరించారు. ముఖ్యంగా రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డు రివార్డు విధానంలో కొత్త మార్పులు జరుగుతున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.